Hi friends, welcome to our class. In this class, we will discuss about introduction to ledger. Firstly, accounting involves recording, classifying and summarizing financial transactions. Recording is done in the journal and classification of recorded transactions is done in the ledger. The journal does not provide all the information regarding to a particular account at one place, and it does not show the net effect of various transactions affecting a particular person, assets, revenue and expense. That's why to know the summary of individual accounts, the ledger is prepared. Ledger means first of all accounting ante recording, classifying and summarizing the financial transactions. టు రికార్డ్ ద ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ మనం జర్నల్ని యూస్ చేస్తాము. అండ్ టు క్లాసిఫై ద ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ మనము దాన్ని ఓన్లీ లెడ్జర్ ద్వారానే మనము చేయడము జరుగుతుంది. సో జర్నల్ అనేది ఒక పర్టికులర్ అకౌంట్కు రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా ప్రొవైడ్ చేయలేదు. సో దాని నెట్ ఎఫెక్ట్ని కూడా ఒకే చోట మనకు చూపించలేదు. సో అందుకోసం ఎవ్రీ ఇండివిజువల్ అకౌంట్, పర్టికులర్లీ పర్సన్, అసెట్, రెవెన్యూ ఆర్ ఎక్స్పెన్సెస్, వీటికి సంబంధించిన ఒక సమరీని మనకు అందించే దాన్ని మనం ఏమంటామంటే లెడ్జర్ అని అంటాము. సో లెడ్జర్ ఈజ్ ఏ బుక్ with various accounts such as personal, real and nominal accounts, and each account is shown on a separate page that gives the details of the different transactions and its summary. So ledger is a book. లెడ్జర్ అనేది ఒక బుక్. ఆ బుక్ ఏమిస్తుంది అంటే సో వేరియస్ అకౌంట్స్ సచ్ యాజ్ పర్సనల్, రియల్ అండ్ నామినల్. సో ఆ త్రీ అకౌంట్స్ డిఫరెంట్ అకౌంట్స్ని ఒక సపరేట్ పేజ్లో మనం రికార్డ్ చేస్తూ దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటినీ ఒక చోట మాత్రమే మనం చూపించినట్లయితే దానినే మనం ఏమంటామంటే లెడ్జర్ అని అంటారు. సో దట్స్ వై లెడ్జర్ విల్ గివ్ ద సమ్మరీ ఆఫ్ డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ in separate page at a particular place. So ledger is a book of account containing classified summary of every transaction recorded in journal. సో లెడ్జర్ అనేది జర్నల్లో రికార్డ్ చేసిన ఎవ్రీ ఆస్పెక్ట్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఒక పర్టికులర్ ప్లేస్లో మనకు కన్వే చేస్తుంది. దాన్నే మనము లెడ్జర్ అని అంటారు. సో నెక్స్ట్ వన్ ఈజ్ డెఫినేషన్ ఆఫ్ లెడ్జర్. So ledger is a summary statement of transactions relating to a person, asset, expense or income which have taken place during a given period of time and showing their net effect. So ledger is a summary statement. It is a summary statement of transaction. ఇది అన్ని ట్రాన్సాక్షన్స్ యొక్క రిలేటెడ్ టు పర్సన్స్ ఆర్ అసెట్ ఆర్ ఎక్స్పెన్స్ ఆర్ ఇన్కమ్. సో ఏ ఆస్పెక్ట్కు సంబంధించిన రిలేటింగ్ ఇన్ఫర్మేషన్ అంతా ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైంకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఒకే చోట చూపించే ఒక సమరీ స్టేట్మెంట్నే మనము ఏమంటామంటే లెడ్జర్ అంటాము. దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ది లెడ్జర్. సో వాట్ ఈస్ ద డెఫినేషన్? సమరీ స్టేట్మెంట్ ఆఫ్ ఆల్ ట్రాన్సాక్షన్స్ రిలేటింగ్ టు ఏ పర్సన్, అసెట్, ఎక్స్పెన్స్ ఆర్ ఇన్కమ్ which have been taken place during a given period of time and showing their net effect. This is the definition of the ledger. And now so specimen rulings of ledger, that means format of a ledger. So format of ledger is like this. So in this ledger, left side called as a debit side, that denotes DR, and right side called as a credit side, that denote as a CR at the corner of the right side, and middle of that account as a heading name of the account. So in this account, date, particulars, journal folio number, that means JF number, amount, date, particulars, JF number, amount. Like this ledger account have. ఈ లెడ్జర్ అకౌంట్లో మనకు ఫస్ట్ హెడ్డింగ్గా నేమ్ ఆఫ్ ది అకౌంట్ ఉంటుంది. ఈ అకౌంట్ యొక్క లెఫ్ట్ సైడ్ని మనము డెబిట్ సైడ్ అంటాము, దాన్ని డిఆర్గా సూచిస్తాము. అండ్ రైట్ సైడ్ని మనము
క్రెడిట్ సైడ్ అంటాము, దాన్ని సిఆర్గా సూచిస్తాము. సో ఈ అకౌంట్లో సో డిఫరెంట్ కాలమ్స్ ఉంటాయి. అవేంటంటే డేట్, పర్టికులర్స్, జేఎఫ్ నెంబర్, అమౌంట్, డేట్, పర్టికులర్, జేఎఫ్ నెంబర్, అమౌంట్. సో ఇన్ డేట్ కాలమ్ we record year, month and date of the transaction. And in particulars column debit side we record with prefix to. డెబిట్ సైడ్ మనము పర్టికులర్స్ కాలంలో రాసేటప్పుడు టు అనే ప్రిఫిక్స్ని ఉంచుతాము. సో ఏది రాయాలన్నా డెబిట్ సైడ్న మనము టు అని ఉంచి, మొదటగా టు అని ఉంచి తర్వాత అకౌంట్ని రాస్తాము. సో టు నేమ్ ఆఫ్ ది క్రెడిట్ అకౌంట్ ఇన్ జర్నల్. సో ఈ అకౌంట్లో డెబిట్ సైడ్ మనం ఏం రాస్తామంటే జర్నల్లో క్రెడిట్ సైడ్ ఉన్న అకౌంట్ని లెడ్జర్లో డెబిట్ సైడ్ ఉన్న రాయడము జరుగుతుంది. జర్నల్లో క్రెడిట్ సైడ్న ఉన్న అకౌంట్ని మనము లెడ్జర్లో డెబిట్ సైడ్ రాయడం జరుగుతుంది. అదేవిధంగా క్రెడిట్ సైడ్ ఇన్ డేట్ కాలం ఇయర్, మంత్, డేట్. అండ్ ఇక్కడ క్రెడిట్ సైడ్ పర్టికులర్స్ కాలంలో మనం ఏదైనా ఒక ట్రాన్సాక్షన్స్ని రికార్డ్ చేసేటప్పుడు మనం ప్రిఫిక్స్ బై అనేది ఉంచడం జరుగుతుంది. డెబిట్ సైడ్ అయితే టు అనే ప్రిఫిక్స్ మనము ఇంక్లూడ్ చేస్తాము. అదేవిధంగా క్రెడిట్ సైడ్ అయితే బై అనే ప్రిఫిక్స్ మనము ఇంక్లూడ్ చేస్తాం వైల్ గోయింగ్ టు రికార్డ్ అన్ అకౌంట్. సో ఇక్కడ ఏంటంటే నేమ్ ఆఫ్ ది డెబిట్ అకౌంట్ ఇన్ జర్నల్. అకౌంట్ లెడ్జర్ అకౌంట్లో మనం క్రెడిట్స్ అయిన ఏం రికార్డ్ చేస్తామంటే నేమ్ ఆఫ్ ది డెబిట్ అకౌంట్ ఇన్ జర్నల్. జర్నల్లో డెబిట్ అయిన అకౌంట్ని మనం లెడ్జర్లో క్రెడిట్లో రాసుకోవడము జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సో హియర్ ఈజ్ one transaction, that is 2018 January 1st cash account debtor to capital account 50,000. So let's assume that this is a cash account. We are preparing cash accountని ప్రిపేర్ చేస్తున్నాము. సో క్యాష్ అకౌంట్ని ప్రిపేర్ చేస్తున్నప్పుడు మనకి ఇక్కడ ఇచ్చిన జర్నల్ ఎంట్రీ ఏంటి? క్యాష్ అకౌంట్ డెటార్ టు క్యాపిటల్ అకౌంట్. మనం ఇక్కడ ఏ అకౌంట్ని ప్రిపేర్ చేస్తున్నామంటే క్యాష్ అకౌంట్ని ప్రిపేర్ చేస్తున్నాం. సో క్యాష్ అకౌంట్ జర్నల్లో ఏ సైడ్ ఉంది అంటే డెబిట్ సైడ్ ఉంది. సో క్యాష్ అకౌంట్ ఈజ్ ఆన్ ద డెబిట్ సైడ్. దట్స్ వై వీ ఆల్సో రికార్డ్ దిస్ ట్రాన్సాక్షన్ ఇన్ క్యాష్ అకౌంట్ ఆన్ ద డెబిట్ సైడ్. సో 2018 January 1st. సో ఇక్కడ జర్నల్ ఎంట్రీలో క్యాష్ అకౌంట్ అనేది డెబిట్ సైడ్ ఉంది కాబట్టి మనం కూడా క్యాష్ అకౌంట్లో దీన్ని ఎక్కడ రాసుకోవాలి అంటే డెబిట్ సైడ్ రాసుకోవాలి. సో పర్టికులర్స్ కాలంలో రాసుకునేటప్పుడు మనము ప్రిఫిక్స్ టు అనేది ఉంచుతాము. సో టు అని ఉంచి సో ఏమని రాసుకోవాలి అని అంటే క్యాష్ అకౌంట్లో క్యాష్ అకౌంట్ అని మనము రాసుకోము, దానికి ఆపోజిట్ ఉన్న అకౌంట్ని రాసుకుంటాము. దట్ మీన్స్ టు క్యాపిటల్ అకౌంట్ అని రాసుకుంటాం. సో ఇక్కడ కూడా మనం ఏం రాసుకుంటాము? టు క్యాపిటల్ అకౌంట్ అని రాసుకుంటాము. టు క్యాపిటల్ అకౌంట్ 50,000 అమౌంట్ని మనము రాసుకుంటాము. ఈ విధంగా మనము సో నేమ్ ఆఫ్ ది క్రెడిట్ అకౌంట్ ఇన్ జర్నల్. సో ఇక్కడ క్రెడిట్ అకౌంట్ జర్నల్లో క్రెడిట్ అకౌంట్ అయిన అమౌంట్ని మనం లెడ్జర్లో ఎక్కడ రాసుకుంటున్నామంటే డెబిట్లో రాసుకుంటున్నాము. సో జర్నల్లో క్రెడిట్ అయిన అమౌంట్ని మనము లెడ్జర్లో డెబిట్లో రాసుకుంటాము. ఈ విధంగా మనము రికార్డు చేసుకుంటాము. సో దిస్ ఈజ్ ద స్పెసిమెన్ రూలింగ్స్ ఆఫ్ లెడ్జర్, దట్ మీన్స్ ఫార్మాట్ ఆఫ్ ది లెడ్జర్. నెక్స్ట్, posting. What is mean by posting? The process of transferring the entries recorded in journal or subsidiary books to the respective accounts opened in the ledger is called posting. So posting ante the process of transferring the entries recorded in journal. So journal lo record chesina entries ni లేదా జర్నల్ లేదా సబ్సిడరీ బుక్స్లో రికార్డ్ చేసిన ఎంట్రీస్ని మనం లెడ్జర్ బుక్లో రెస్పెక్టివ్ అకౌంట్స్లో మనము రికార్డ్ చేసే ప్రాసెస్ని మనం ఏమంటామంటే పోస్టింగ్ అంటాము. సో జర్నల్ ఆర్ సబ్సిడరీ బుక్స్లో రికార్డ్ చేసిన ఎంట్రీస్ని లెడ్జర్ బుక్లో ట్రాన్స్ఫర్ చేస్తూ రికార్డ్ చేసే ప్రాసెస్ని మనం ఏమంటామంటే పోస్టింగ్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆల్రెడీ మీకు నేను చెప్పాను. సో ఇక్కడ జర్నల్ ఎంట్రీ ఉంది, క్యాష్ అకౌంట్ డెటార్ టు క్యాపిటల్ అకౌంట్ జర్నల్ ఎంట్రీ ఉంది. దీన్ని మనము క్యాష్ అకౌంట్లో డెబిట్ సైడ్ టు క్యాపిటల్ అకౌంట్ అని రాసాము. ఈ విధంగా మనం రికార్డ్ చేసే ప్రాసెస్ని మనం ఏమంటామంటే పోస్టింగ్ అని అంటారు. నెక్స్ట్, బ్యాలెన్సింగ్ an account. Balancing an account. First of all, before that, how to post in ledger. Let's see. These are some entries. 2018 January 1st cash account debtor to capital account.
January 5th, bank account that are to cash account. January 9th, purchase account that are to cash account. 17th, cash account that are to sales account. 28th, salaries account to cash account. These are the some journal entries. Now we should post these journal entries into the లెడ్జర్ అకౌంట్, దట్ ఈస్ క్యాష్ అకౌంట్. క్యాష్ అకౌంట్లో మనము ఈ జర్నల్ ఎంట్రీస్ని మనము పోస్ట్ చేయాలి. సో ఫస్ట్ అలా మనం ప్రిపేర్ చేయాల్సిన అకౌంట్ ఏంటంటే క్యాష్ అకౌంట్. సో క్యాష్ అకౌంట్ని మనం ప్రిపేర్ చేయాలి అంటే ఫస్ట్ క్యాష్ అకౌంట్ ఏ జర్నల్ ఎంట్రీస్లో ఉందో మనం ఐడెంటిఫై చేయాలి. సో క్యాష్ అకౌంట్ అనేది ఫస్ట్ జర్నల్ ఎంట్రీలో ఉంది, అండ్ సెకండ్ జర్నల్ ఎంట్రీలో ఉంది, థర్డ్ జర్నల్ ఎంట్రీలో ఉంది, ఫోర్త్ జర్నల్ ఎంట్రీలో ఉంది, అండ్ ఫిఫ్త్ జర్నల్ ఎంట్రీలో కూడా ఉంది. సో అన్ని జర్నల్ ఎంట్రీస్లో కూడా క్యాష్ అకౌంట్ అనేది ఉంది కాబట్టి సో ఈ అన్ని జర్నల్ ఎంట్రీస్ని మనం క్యాష్ అకౌంట్లో రికార్డు చేసుకుంటాము. ఏ విధంగా మనం రికార్డ్ చేస్తాము? హౌ వి పోస్ట్ దీస్ జర్నల్ ఎంట్రీస్ ఇన్ టు ద క్యాష్ అకౌంట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ here in the first journal entry there is cash account that are to capital account. So we are preparing cash account. So here where is the cash account? On the debit side. So that's why we also post on the debit side only. Where cash account is there, on that side only we record the we post the entry. సో ఇక్కడ క్యాష్ అకౌంట్ అనేది డెబిట్లో ఉంది కాబట్టి మనం క్యాష్ అకౌంట్లో దాన్ని డెబిట్ సైడే రికార్డు చేసుకోవాలి. సో 2018 January 1st. సో డెబిట్ సైడ్ రికార్డ్ చేసుకోవాలి అంటే మనము 2 అనే ప్రిఫిక్స్ని ఉంచుతాము. ఇక్కడ మనము దేన్ని రికార్డ్ చేసుకోవాలంటే దాని ఆపోజిట్ ఉన్న అకౌంట్ని రికార్డు చేసుకోవాలి. దట్ మీన్స్ క్యాపిటల్ అకౌంట్. సో టు క్యాపిటల్ అకౌంట్ 50,000. సో నెక్స్ట్ ట్రాన్సాక్షన్ బ్యాంక్ అకౌంట్ that are to cash account. In this transaction cash account is on the credit side. కాబట్టి మనం కూడా ఇక్కడ ఎక్కడ రికార్డ్ చేస్తామంటే క్రెడిట్ సైడ్ రికార్డు చేస్తాము. 2018 January 5th with prefix by. When we are going to record on the credit side we should put the prefix by. by అనే ప్రిఫిక్స్ని ఉంచాల్సి ఉంటుంది. సో బై అనే ప్రిఫిక్స్ని ఉంచాము. నెక్స్ట్ దేన్ని రికార్డ్ చేయాలి అంటే దానికి ఆపోజిట్ ఉన్న అకౌంట్ని రికార్డ్ చేయాలి. దట్ మీన్స్ డెబిట్ అకౌంట్ని రికార్డు చేయాలి, బ్యాంక్ అకౌంట్. సో బై బ్యాంక్ అకౌంట్ amount 20,000. Next, third transaction is purchase account that are to cash account. In this journal entry also cash account on the credit side. కాబట్టి మనం ఇక్కడ కూడా ఎక్కడ రికార్డ్ చేయాలి అంటే క్రెడిట్ సైడ్ పోస్ట్ చేసుకోవాలి. సో 9th date 9th with prefix by. సో దేన్ని రికార్డ్ చేయాలి అంటే దానికి ఆపోజిట్ ఉన్న అకౌంట్ని రికార్డ్ చేయాలి. దట్ మీన్స్ పర్చేజ్ అకౌంట్ బై పర్చేజ్ అకౌంట్ 10,000 rupees. సో నెక్స్ట్ జర్నల్ ఎంట్రీ క్యాష్ అకౌంట్ దట్ ఆర్ టు సేల్స్ అకౌంట్. సో ఇన్ దిస్ transaction cash account is on the debit side. That's why we also post it on the debit side only. January 17th with prefix to. సో రికార్డ్ ద ఆపోజిట్ అకౌంట్. ఆపోజిట్ అకౌంట్ని మనం రికార్డు చేసుకోవాలి. టు సేల్స్ అకౌంట్. సేల్స్ అకౌంట్ వాట్ ఈస్ ద అమౌంట్? 25,000. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ నెక్స్ట్ జర్నల్ ఎంట్రీ salaries account that are to cash account. In this journal entry cash account is on the credit side. That's why we also post it on the credit side. 28th by with prefix by. And we should write the opposite account. That means salaries account. Salaries account 5,000. Like this we post journal entries into the ledger. Now after we posting into the ledger we have to balance the account. So what is mean by balancing an account? So balancing is the process of finding the difference between the total debits and total credits of an account. When posting is done, many accounts may have entries on their debit side as well as credit side. The net result of such debits and credits is an account is the balance. So balancing ante is the process of finding difference between the total debits and total credits of the account. బ్యాలెన్సింగ్ అనేది డెబిట్ టోటల్స్ని అండ్ క్రెడిట్ టోటల్స్ని వాటి యొక్క డిఫరెన్స్ని ఫైండ్ అవుట్ చేసే ప్రాసెస్ని మనం ఏమంటామంటే బ్యాలెన్స్ అంటాము. డెబిట్ టోటల్స్ అన్నిటినీ క్రెడిట్ టోటల్స్ అన్నిటినీ కనుక్కొని వాటికి మధ్య ఉన్న డిఫరెన్స్ని
ఫైండ్ అవుట్ చేసే ప్రాసెస్ని మనం ఏమంటామంటే బ్యాలెన్సింగ్ అని అంటాము. సో వెన్ పోస్టింగ్ ఈజ్ డన్ మెనీ అకౌంట్స్ మే హ్యావ్ ఎంట్రీస్ ఆన్ దేర్ డెబిట్ సైడ్ యాజ్ వెల్ యాజ్ క్రెడిట్ సైడ్. సో మనం పోస్ట్ చేసిన తర్వాత డిఫరెంట్ అకౌంట్స్లో మనం పోస్ట్ చేసిన తర్వాత డెబిట్ సైడ్ చాలా ఎంట్రీస్ ఉంటాయి, అదేవిధంగా క్రెడిట్ సైడ్ అనేది చాలా ఎంట్రీస్ అనేవి ఉంటాయి. ద నెట్ రిజల్ట్ ఆఫ్ సచ్ డెబిట్స్ అండ్ క్రెడిట్స్ ఈజ్ అన్ అకౌంట్ ఈజ్ బ్యాలెన్స్. సో ఆ డెబిట్ సైడ్ టోటల్స్ క్రెడిట్ సైడ్ టోటల్స్ యొక్క నెట్ రిజల్ట్నే మనం ఏమంటామంటే బ్యాలెన్స్ అని అంటారు. సో నెక్స్ట్ డెబిట్ బ్యాలెన్స్. వాట్ ఈస్ మీన్ బై డెబిట్ బ్యాలెన్స్? ద ఎక్సెస్ ఆఫ్ డెబిట్ టోటల్ ఓవర్ ద క్రెడిట్ టోటల్ ఈజ్ కాల్డ్ డెబిట్ బ్యాలెన్స్. సో క్రెడిట్ బ్యాలెన్స్ కన్నా డెబిట్ బ్యాలెన్స్ అనేది ఎక్కువ ఉంటే దాన్ని మనము డెబిట్ బ్యాలెన్స్ అంటాము. అంటే క్రెడిట్ టోటల్ కన్నా డెబిట్ టోటల్ అనేది ఎక్కువ ఉన్నట్లయితే దాన్ని మనము డెబిట్ బ్యాలెన్స్ అంటాము. క్రెడిట్ బ్యాలెన్స్ మీన్స్ ద ఎక్సెస్ ఆఫ్ క్రెడిట్ టోటల్ ఓవర్ ద డెబిట్ టోటల్ ఈజ్ కాల్డ్ క్రెడిట్ బ్యాలెన్స్. క్రెడిట్ బ్యాలెన్స్ అంటే డెబిట్ టోటల్ కన్నా క్రెడిట్ టోటల్ అనేది ఎక్కువ ఉంటే దాన్ని మనము క్రెడిట్ బ్యాలెన్స్ అని అంటారు. సో దిస్ ఈజ్ అబౌట్ ద బ్యాలెన్సింగ్ an account. So how to balancing an account? So this is the cash account. Next, first of all, total the amount column of the debit side and the credit side separately and then ascertain the difference of both columns. ఫస్ట్ ఏం చేయాలంటే టోటల్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. డెబిట్ సైడ్ టోటల్ ఎంత వచ్చింది, క్రెడిట్ సైడ్ టోటల్ ఎంత వచ్చింది అనేది ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో డెబిట్ సైడ్ 50,000 ప్లస్ 25,000 75,000 ఈజ్ ద డెబిట్ టోటల్. అండ్ క్రెడిట్ టోటల్ 20,000 ప్లస్ 10,000 30,000 30,000 ప్లస్ 5,000 35,000. సో క్రెడిట్ టోటల్ ఈజ్ 35,000. So here debit total is higher than credit total. That's why this is the debit balance. So next, if the debit side total exceeds the credit side total, put such difference on the amount column of the credit side. Write the words by balance carried down. Next step ఏంటంటే డెబిట్ టోటల్ క్రెడిట్ టోటల్ కన్నా ఎక్కువ ఉంటే ఈ డిఫరెన్స్ అమౌంట్ను మనము క్రెడిట్ సైడ్న బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని రాసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డెబిట్ టోటల్ అనేది 75,000 ఉంది, క్రెడిట్ టోటల్ అనేది 35,000 ఉంది. కాబట్టి డిఫరెన్స్ అమౌంట్, సో డిఫరెన్స్ అమౌంట్ హౌ మచ్ 40,000 ఇస్ ద డిఫరెన్స్ అమౌంట్. ఈ 40,000 డిఫరెన్స్ అమౌంట్ని మనము ఎటు సైడ్న లెస్ అమౌంట్ ఉందో అటు సైడ్న మనము బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని రికార్డు చేసుకుంటాం. ఇక్కడ ఎటు సైడ్న లెస్ అమౌంట్ ఉంది, క్రెడిట్ సైడ్న లెస్ అమౌంట్ ఉంది కాబట్టి ఇక్కడ క్రెడిట్ సైడ్న సో జనవరి మంత్ లాస్ట్ డేట్న మనం బ్యాలెన్స్ చేస్తాం. దట్ మీన్స్ జనవరి 31st బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ 40,000 like this. The difference amount we should record on which side has a less amount. ఎటు సైడ్ లెస్ అమౌంట్ ఉందో అటు సైడున మనము ఈ డిఫరెన్స్ అమౌంట్ని మనము రికార్డు చేసుకుంటాము. ఏమని రికార్డ్ చేస్తామంటే బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని రికార్డు చేస్తాము. సో ఈ విధంగా నెక్స్ట్ ఏం చేస్తామంటే విచ్ సైడ్ హ్యాస్ హయ్యర్ అమౌంట్, ఆన్ దట్ అమౌంట్ వీ షుడ్ రికార్డ్ ఆన్ ద బోత్ టోటల్ అమౌంట్స్. ఎక్కడైతే ఇక్కడ మనకు డెబిట్లో 75,000 ఉంది హయ్యర్ అమౌంట్, క్రెడిట్లో 35,000 ఉంది. సో విచ్ సైడ్ హ్యాస్ హయ్యర్ అమౌంట్, డెబిట్ సైడ్ హ్యాస్ హయ్యర్ అమౌంట్. కాబట్టి డెబిట్ సైడ్ ఎక్కువ ఉంది కాబట్టి ఆ డెబిట్ సైడ్ అమౌంట్ని 2 సైడ్స్ మనం రికార్డు చేసుకోవడం జరుగుతుంది టోటల్ కాలంలో. సో 75,000. సో ఈ విధంగా మనము ఒక అకౌంట్ని బ్యాలెన్స్ అనేది చేస్తాము. సో ఫస్ట్ డెబిట్ అండ్ క్రెడిట్ టోటల్స్ని సెపరేట్గా మనము టోటల్ చేసుకుంటాము. అండ్ విచ్ సైడ్ హ్యాస్ లెస్ అమౌంట్, ద డిఫరెన్స్ అమౌంట్ వీ షుడ్ పోస్ట్ ఆన్ దట్ సైడ్. ఎటు సైడ్ అయితే లెస్ అమౌంట్ ఉందో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అమౌంట్, డెబిట్ టోటల్ అండ్ క్రెడిట్ టోటల్ మధ్య డిఫరెన్స్ అమౌంట్ 40,000 ఎక్కడైతే లెస్ అమౌంట్ ఉందో అటు సైడ్ మనము పోస్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఏమని పోస్ట్ చేస్తామంటే బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని పోస్ట్ చేసుకుంటాము. అండ్ ఎటు సైడ్ ఎక్కువ అమౌంట్ ఉందో ఆ అమౌంట్ని 2 సైడ్స్ టోటల్ కాలమ్స్లో వేసుకోవడం జరుగుతుంది. దట్ మీన్స్ 75,000. అండ్ నెక్స్ట్ డేట్ ఆఫ్ పీరియడ్ we should bring as a balance brought down.
we should bring as a balance brought down. సో ఇక్కడ నెక్స్ట్ డేట్ ఆఫ్ ఈ నెక్స్ట్ పీరియడ్లో నెక్స్ట్ డేట్ని నెక్స్ట్ పీరియడ్లో బిగినింగ్ డేట్ని మనము ఏం చేస్తామంటే బ్యాలెన్స్ బ్రాట్ డౌన్గా వేసుకోవడము జరుగుతుంది. ఈ బ్యాలెన్స్ క్యారీ డౌన్ని నెక్స్ట్ మంత్ ఫస్ట్ డేట్కు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్గా వేసుకోవడము జరుగుతుంది. సో 2018 February 1st టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 40,000. ఇక్కడ డెబిట్ సైడ్ ఎందుకు మనం రికార్డ్ చేసుకున్నాం బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అంటే ఇక్కడ క్యాష్ అకౌంట్ అనేది డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ ద ఎక్సెస్ ఆఫ్ డెబిట్ టోటల్ మోర్ దాన్ ద క్రెడిట్ టోటల్ ఈజ్ కాల్డ్ డెబిట్ బ్యాలెన్స్. ఇక్కడ డెబిట్ బ్యాలెన్స్ క్యాష్ అకౌంట్ అనేది డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది కాబట్టి మనం కూడా బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ను డెబిట్ సైడ్ మనము పోస్ట్ చేసుకుంటాము. ఏ అకౌంట్లో అయినా సో ఆ అకౌంట్ ఏ బ్యాలెన్స్ చూపిస్తుందో డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుందా క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుందా అనేది ఫైండ్ అవుట్ చేసి బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ని డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తే డెబిట్ సైడ్ క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తే క్రెడిట్ సైడ్ బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ని రాసుకుంటాము. దిస్ ఈస్ ద బ్యాలెన్సింగ్ ఆఫ్ అన్ అకౌంట్. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఇన్ నెక్స్ట్ క్లాస్ వీ విల్ డిస్కస్ అబౌట్ how to post in ledger with a problem. Thank you friends.